అందరికీ నమస్కారం. కుంభరాశివారికి మార్చి 16, 17, 18 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. కుంభరాశివారు చాలా మంచి మనసు కలిగినవారు. చూడటానికి పైకి కొంచెం ఘరానా ఉన్నవాళ్లలాగా, అలాగే కొంచెం దర్జాగా హుందాగా కనిపిస్తుంటారు. కాని వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్. ఎవరైనా పన్నెత్తి మాటన్నారు అంటే వెంటనే కంటిలో నుంచి కన్నీళ్లు అనేవి అలా వచ్చేస్తాయి. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ కుంభరాశివారు. ఎదుటివారిని అంత ఈజీగా నమ్మరు ఈ కుంభరాశివారు. కాని ఒక్కసారి కనుక నమ్మారు అంటే కనుక ప్రాణం ఇచ్చేస్తారు. ఈ కుంభరాశివారు ఏదైనా ఒక పనిమీద పట్టుపట్టారు అంటే ఉడుంపట్టు అని చెప్పినట్లు అలా ఉడుంపట్టు పడతారు. ఏది కూడా అంత ఈజీగా మొదలు పెట్టరు. ఒకవేళ మొదలు పెట్టారు అనుకోండి, ఆ పని అయిపోవాల్సిందే. ఆ పని అయిపోయేంతవరకు అన్నం, నీరు ముట్టుకోరు. ఇంకా వేరే పని జోలికి కూడా వెళ్లరు. అది ఒక 100% పూర్తవ్వాలి. కేవలం పూర్తవడం మాత్రమే కాదు, అది సక్సెస్ అవ్వాలన్నమాట. మేమే ఒక స్పెషల్గా ఉండాలి. మేము చేసిందే ఒక స్పెషల్ ఐడెంటిటీతో ఉండాలి. మేము చేసిన పనికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక కుంభరాశివారికి 16, 17, 18 తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంటే 16 తారీఖు ఆదివారం రోజు కుంభరాశివారికి చాలా బాగుంటుంది. చాలా శుభకరమైన రోజు. సూర్యదేవుని అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఉదయం లేచినప్పటి నుండి మీలో కొత్త ఉత్సాహం, శక్తి కనిపిస్తుంది. చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారు. సండే కాబట్టి చాలా రిలాక్స్గా ఉంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశముంది. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆదివారం కాబట్టి ఇది మీకు విశ్రాంతి తీసుకోవడానికి మంచి సమయం. అయితే మధ్యాహ్నం సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి ఫోన్ కాల్ వస్తుంది. దీనివలన మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంభాషణలు చాలా ఆహ్లాదకరంగా సాగుతాయి. ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మా ఫ్యూచర్ ఏంటి, ఎలా గడుస్తుందా, ఇంకా కష్టపడాలి, ఇంకా మంచిగా చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు. 16వ తారీఖు ఆదివారం రోజు వృత్తిపరంగా ఈ రోజు కొత్త ఆలోచనలు మీ మనసులో ఉద్భవిస్తాయి. ఈ ఆలోచనలను నోట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో వీటిని అమలు చేయడం ద్వారా విజయాలు సాధించవచ్చు. ఆర్థిక విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ఇంతకుముందు ఆగిపోయిన లావాదేవీలు నేడు పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ స్వీట్స్ తినడం తగ్గించాలి. సాయంత్రమైతే తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. 6 గంటల తర్వాత మీకు అనుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయడం వలన మానసిక శాంతి లభిస్తుంది. ఇక 16 తేదీన పాటించవలసిన ముఖ్య సూచనలు. ఆదివారం నాడు మంచి ఫలితాలను పొందడానికి కొన్ని ప్రత్యేక సూచనలు ఉన్నాయి. ఉదయాన్నే సూర్యోదయాన్ని దర్శించి సూర్యనారాయణుని ప్రార్థించడం చాలా మంచిది. అర్ఘ్యం ఇవ్వడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, తేజస్సు పెరుగుతుంది. ఆదివారం నాడు ఎర్రని వస్త్రాలు ధరించడం మంచిది. ఎర్రని పుష్పాలతో సూర్యదేవుడిని ప్రార్థించడం వలన నరదృష్టి తగ్గుతుంది. దీపం వెలిగించి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదివారం నాడు దానధర్మాలు చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. దేవాలయ సందర్శనకు వెళ్లడం మంచిది. కుటుంబంతో కలిసి ఏదైనా మంచి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక ఆనందం లభిస్తుంది. ఇక 17వ తేదీ రోజు సోమవారం కుంభరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, సోమవారం రోజు కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కొంచెం ఒత్తిడి, ఆందోళన అనుభవించవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు కొంత ఆర్థిక ఇబ్బందులు కలిగించే అవకాశముంది. ఈ సోమవారం అనేది ఉదయం నుంచి 12 గంటల వరకు వర్క్ టెన్షన్లోనే ఉంటారు. కాని మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు శివుడిని ప్రార్థించడం వలన అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీకు ఊహించని సహాయం లభిస్తుంది. ఒక పాత మిత్రుడు లేదా బంధువు ద్వారా మీకు మంచి వార్త లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. కొంచెం బంధుమిత్రులతో కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాస్త మాట్లాడేటప్పుడు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకుని అక్కడితో మాటలు కట్ చేసుకుంటే కొంచెం ఆ గొడవలనేవి తగ్గే అవకాశమైతే ఉంటుంది. సాయంత్రం సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరంగా కూడా మీకు లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
ఇక 17వ తేదీన పాటించవలసిన ముఖ్య సూచనలు. సోమవారం నాడు అనుకూల ఫలితాలను పొందడానికి కొన్ని ప్రత్యేక సూచనలు ఉన్నాయి. ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించి శివుడిని ప్రార్థించడం అత్యంత ముఖ్యం. బిల్వపత్రాలతో శివలింగానికి అభిషేకం చేయడం మంచిది. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. పొద్దున్నే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి స్నానం చేయడం వలన మీపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. ఇది నరదృష్టి నివారణకు మంచి ఉపాయం. కుంభరాశివారికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉప్పు వేసి స్నానం చేయడం మంచి ఫలితాలనిస్తాయి. ఈ రోజు అనవసరమైన చర్చలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉంటే మీ పనులు సజావుగా పూర్తవుతాయి. అలాగే ఈ రోజు ఆర్ లేదా ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లుగల స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక 18వ తేదీన మంగళవారం రోజు కుంభరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, మంగళవారం రోజు కుంభరాశివారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఊహించని రీతిలో కొన్ని శుభవార్తలు వస్తాయి. నలుగురు నుండి స్పందన చాలా మంచిగా ఉంటుంది. వృత్తిపరంగా ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తులు మీ పనితీరును గమనిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరంగా కూడా మంచి రోజు అని చెప్పవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక లావాదేవీలు చేయడానికి చాలా అనుకూలమైన సమయం. ఆరోగ్యపరంగా కూడా మంచి రోజు చాలా బాగుంటాది. అయినప్పటికీ మీ ఆహార నియమాలను పాటించడం మంచిది. శారీరక వ్యాయామం చేయడం వలన మీ శరీరంలో సకారాత్మక శక్తి పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులతో మీరు గడిపే సమయం మిమ్మల్ని మరింత సంతోషపెడుతుంది. రాత్రి సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు చేసిన కొన్ని మంచి పనుల ఫలితాలు ఇప్పుడు మీకు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలతో రోజు ముగుస్తుంది. ఇక 18వ తేదీన పాటించవలసిన ముఖ్య సూచనలు. ఇక మీరు మంగళవారం రోజు మంచి ఫలితాలను పొందడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఉదయాన్నే హనుమంతుడిని ప్రార్థించడం చాలా మంచిది. సింధూరం లేదా కుంకుమతో హనుమంతుడికి పూజలు చేయడం వలన మీలో ధైర్యం, శక్తి పెరుగుతుంది. ఎర్రని వస్త్రాలు ధరించడం, ఎర్రని పుష్పాలతో పూజలు చేయడం వలన మీకు శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించడం వలన మీ శత్రువులు దూరమవుతారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండండి. దానధర్మాలు చేయడం వలన మీకు అదృష్టం ఇనుమడిస్తుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో ప్రశాంతత పాటించండి. ఎందుకంటే కోపం మీ సక్సెస్ను ఆటంకపరుస్తుంది. ఇక 16, 17, 18 తేదీలలో మీ వ్యక్తిగత, వృత్తి మరియు ఆర్థిక జీవితం ఈ 3 రోజులు ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ 3 రోజులలో కుంభరాశివారి వ్యక్తిగత జీవితంలో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. అపార్థాలు దూరమవుతాయి. వివాహితులకు కూడా ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. వృత్తిపరంగా ఈ 3 రోజులలో మీరు చేసే ప్రతి పని పైవారి మెప్పును పొందుతుంది. ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు చాలా మంచివి. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వినిపించే అవకాశముంది. వ్యాపారవేత్తలకు కూడా ఈ 3 రోజులు చాలా శుభకరమైనవి. కొత్త ఒప్పందాలు ఈ రోజుల్లో చేసుకునే అవకాశముంది. ఆర్థిక విషయాలలో కూడా ఈ 3 రోజులు మంచివే. ముఖ్యంగా నలుగురి నుండి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలమైన రోజులు. కుంభరాశివారు వీరి యొక్క కష్టార్జితంతోనే ఆస్తులు కొనుక్కుంటారు. బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు. స్థలాలను కొనుగోలు చేస్తుంటారు. ఇక 16, 17, 18 తేదీలలో నరదృష్టి నివారణ మరియు శక్తి పెంపొందించే ఉపాయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కుంభరాశివారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుందని ముందుగానే తెలిపాము. ఎందుకంటే వీరు అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు. కాబట్టి ఇతరులు వీరిని చూసి అసూయతో ఉంటారు. నరదృష్టి నుండి రక్షణ పొందడానికి ప్రతిరోజూ ఉదయం లేవగానే కాస్త ఉప్పు, ఆవాలు కలిపి వేడినీటితో స్నానం చేయడం వలన శరీరంపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. నరదృష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం, ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం మంచిది. శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు చేయడం మంచిది. అలాగే హనుమంతుడిని ప్రార్థించడం వలన మీలో ధైర్యం, శక్తి పెరుగుతాయి. ఇక మొత్తమీదగా చూసుకుంటే కుంభరాశివారికి 16, 17, 18 తేదీలలో మంచి ఫలితాలు ఉంటాయి. శని ప్రభావం అనేది తగ్గుముఖం పట్టడం వల్ల వీరు చేసుకునే వ్యాపారంలో కాని ఉద్యోగాలు కాని మంచిగా లాభదాయకంగా ఉంటాయి. వృత్తిపరంగా చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాస్త స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.